హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అదేదో కాదు, ఒక చిన్న పాప సాంగ్స్ పాడుతున్న వీడియోలు. ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకొని కాసేపు అలా సరదాగా నవ్వుకుందాం. కాసేపు అలా నవ్వుకోవడం కోసం కామెడీగా ఈ వీడియో చేస్తున్నాం, అంత తప్ప కించపరచాలని మాత్రం కాదు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ ఆ వీడియో చూసి వాటి మీద మీరేమనుకుంటున్నారు, మరి నేనేమనుకుంటున్నారు రియాక్ట్ అయిదాం. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న చిన్న పాప సాంగ్స్. దీనికి కొంతమంది మీమర్స్ రాసిన నోట్ ఏంటో తెలుసా? మా చెట్టు చింతకాయలు కోసిందా, మా చెట్టు చింతకాయలు కోసిందా, నీకెందుకు నీకెందుకు, నీకు ఎందుకు, నీకు ఎందుకు, దాక్కో దాక్కో పో పో అక్క ఉంది అంట. ఈ చాలా అంటే చాలా మీమ్స్ వచ్చి చూసిన ప్రతిసారి నేను నవ్వుకున్నా. నార్మల్గా చిన్నపిల్లలు వచ్చి క్యూట్గా మాట్లాడుతుంటే మన అందరికీ అబ్బా మస్తు నవ్వుతున్నారులే పిల్లలు అనిపిస్తుంది, మస్తు వాడుతున్నారులే అనిపిస్తుంది. నార్మల్గా మనం చిన్నపిల్లల్ని చూస్తేనే వావ్ ఎంత క్యూట్ ఉన్నాడు అనుకుంటాం. మరి ఈ చిన్నపిల్లలు వచ్చిరాని మాటలతోని, వచ్చిరాని కాదులే, వాళ్ళ స్లాంగ్లో అలానే పాడతారు కానీ, సో మన స్లాంగ్లో అది మనకు కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళ స్లాంగ్ మనకు రాదు కాబట్టి మనకి ఇలా వింతగానే అనిపిస్తుంది. అందులో తప్పేం లేదు. అండ్ ఈ వింతగా అనిపించిన దాంట్లో కొంతమంది రాసిన ఈ మీమ్స్ చాలా వైరల్, అవి చూస్తే నవ్వు వస్తుంది ఫస్ట్. అండ్ చింతగా అలా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో పాట ఉంటుంది. నీకొకటి చెప్తా, నీకొకటి చెప్తా, నీకొక చింతకాయ ఇస్తా. నీకొక్కడికే చెప్తున్నా, నీకు చింతకాయ ఇస్తా. వీళ్ళు రాసిన అవన్నమాట కొటేషన్స్. నీకు ఒకటే చింతకాయ ఇస్తా, నేను అన్ని చింతకాయలు ఇయ్యాను ఎందుకంటే నా దగ్గర లేవు కాబట్టి. నీకు ఒక చింతకాయ ఇస్తా, నువ్వు తీసుకో, పండగ చేసుకో, కానీ నువ్వు ఎవరికి చెప్పకు, నీకు ఒక్కడికి మాత్రమే ఇస్తా, మన మధ్యలోనే ఉండాలి సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు అనమాట. అర్థమైందా? దీనికి కొన్ని కామెంట్స్, ఫన్నీ కామెంట్స్ చదువుదాం. మొన్న 2 చింతకాయలు కోస్తుంటే దొంగ అని ఇన్స్టాగ్రామ్లో మొత్తం దండేరా వేసి నా పరువు మొత్తం తీసావు, ఇప్పుడు ఒక చింతకాయ ఇస్తావా? నాకేమొద్దు, నువ్వే ఉంచుకో, నాకేం చెప్పొద్దు, నేను వినను ఇంకా. అంతే కదా సార్. ఈ సాంగ్కి సబ్ టైటిల్స్ ఇచ్చాడు చూడు, నువ్వు అద్భుతం భయ్యా, నాకు అదే అనిపించింది భయ్యా. ఓకే, నేను నమ్మలేం తల్లి, ఇస్తావంటావు మళ్ళీ దొంగ దొంగ అని అరుస్తావు. ఓకే, వామ్మో వద్దులే, అందరికి టామ్ చేస్తున్నావు. ఓ మై గాడ్, ఎందుకంటే టామ్ చేస్తున్నావమ్మా? ఇచ్చినట్టు ఉండాలి కదా, నీకు ఒక్కడికి ఇస్తాను, ఎవరికి చెప్పొద్దన్నావు. నువ్వు అందరికి చెప్తే ఎట్లా చెప్పు, నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు కదా. నేను ఒక్కడినేనా? మీరు కూడా నాకు ఒక్కడిగా ఇట్లా వినిపిస్తుందా? మీకు కూడా తెలుగులో ఇట్లనే వినిపిస్తుందా? ఒకసారి చెప్పండి, నేను ప్లే చేసే సాంగ్ ఈడ. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో 5 మినిట్స్లో అయిపోయే మ్యాగీ అంటే అందరికీ మస్తు ఇష్టం. చిన్నపిల్లలు అయితే మమ్మీ నాకు మ్యాగీ కావాలి అని మారం చేస్తుంటారు. సో అట్లా చిన్నపిల్లలు కొంతమంది మ్యాగీకి అడిక్ట్ అయిన వాళ్ళకి ఈ సాంగ్ బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మ్యాగీ కొనుక్కొచ్చాను. సో ఇప్పుడు మనం పాడదాం. నేనే కొనుక్కొచ్చాను, అన్న తిను వచ్చి దోపుకెళ్ళారు, ఇంకోసారి తీస్తే బొక్కలు ఇరుగుతాయి, నా మాట వినకుంటే బొక్కలు ఇరుగుతాయి, నేనే 2 for
ఫన్నీ అనమాట. అసలు వింటున్న కొద్ది నాకు వినాలనిపించింది, అసలు బోర్ అనిపించలేదు. నీకొకటి చెప్తా, నీకొక చింతకాయ కూడా ఇస్తా, నీకు ఒకటి చెప్తా, నీకు నా చింతకాయ కూడా ఇస్తా అని చెప్పేసి వాడిందనమాట పాప. చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు ఎట్లా అనిపించింది ఇవి చూసినప్పుడు? మీరు నవ్వుకున్నారా? మీరు అలానే ఎంజాయ్ చేశారా చెప్పండి. అండ్ ఇంకోటి, ఇడ్లీ దోశ అన్నీ మంచిగా వేసి ఇయ్యాయో ఓ నైట్కి వచ్చిన అలా చీ అయితే ఇది ఇడ్లీ దోశ మంచి బ్యాటర్ అన్నట్టు వినబడుతుంది నాకు. ఒక్కోసారి పిచ్చి దోశ అని నాకు వినబడుతుంది. మరి అందరికీ ఏమి వినబడుతుందో నాకు అర్థమవుతలేదు. మీకు ఎట్లా వినిపిస్తుందో కామెంట్ చేయండి. అయితే లాస్ట్కి అచిబుచ్చి అలిబిల్లి అంటుంటే నాకు చిన్నప్పుడు మా మమ్మీ నన్ను జోలో కొట్టేటప్పుడు అల్లే బజ్జమ్మ బుజ్జి కన్నా అంటుండనమాట. సో అట్లా అనిపించింది ఈ సాంగ్ వింటుంటే. అండ్ నెక్స్ట్ అది అరే కోయ్ కోయ్ పాట ఎంత ఫేమస్ అయిందంటే ఎవరిని ఇష్టం సరే కోయ్ కోయ్ కోని కోయ్ అంటారు. మరి అందరు కోడిని తినాలంటే ఇప్పుడేమో ఈ కోడిని తిన్నారనుకోండి మీ అందరు పానాలు బాగుండవు, కోడిని తింటే ఇంకా మీరు కథం అంటారు. ఇన్స్టాగ్రామ్లలో కోడిని తినాలంటే అయ్యో బా అనుకుంటున్నారు. ఏం చేద్దాం, చికెన్ కొనాలంటేనేమో అగ్వా కొందాం అనుకుంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చేది. సరే మటన్ కొందామంటే రేట్లేమో కొండలెక్కి కూర్చుంటాయి మటన్వి. ఏం చేస్తాం చెప్పండి, మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా చికెన్ తినాలనుకుంటే చికెన్ లేదు, మటన్ కొనాలనుకుంటే కాస్ట్ ఎక్కువ అయ్యే. ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయలేం కదా, ఇక కోయి కోయి పాటలు పాడుకుంటూ ఉండాల్సిందే. సో ఇప్పుడు ఈ కోయి కోయి పాట గురించి చెందాం. కోయ్ 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 నాకు ఎట్లా వినిపిస్తుంది తెలుసా ఇది? కోయ్ 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 మీ నాన్న వచ్చిండు కోయ్ తొందరగా అన్నట్టు ఉంది. నాకు అట్లా వినిపించింది అనమాట. అండ్ ఇంకొకటి, సో ఇంత గమ్మత్తిగా ఉన్నాయి. మళ్ళీ సేమ్ రిపీట్ అనమాట. ఇడ్లీ దోశ మ్యాగ్ అయితే పక్కింటోళ్ళకి ఇయ్యకు, నువ్వు ఒక్కడివే తిను, అందరికి ఇస్తే అందరు అడుగుతారు, ఒక్కనికి ఇస్తే ఇంకొకరిని పిలుస్తాడు, అందుకే గప్చుప్ దోరలు వేసుకొని నువ్వే తిని ఇంట్లో అని చెప్పేసి కొన్ని మీమ్ పేజెస్ రాస్తుంటే చాలా ఫన్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి ఒక ఫన్నీ వీడియోస్ దేనిపైన చేద్దాం, ఏ టాపిక్ పైన కావాలి కూడా కామెంట్ చేయండి. ఇకపైన నా ఛానల్లో ఇలాంటి వాటితో మీ ముందుకు వస్తాను. అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. అయితే నెక్స్ట్ మనం ఉప్పల్ బాలు ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మోనాలిసా కథ ఏంది? వామ్మో, కొన్ని కామెంట్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మోనాలిసా చాప్టర్ క్లోజ్ అని కూడా పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ వీడియోలో.